హలో ఎవ్రీవన్. సో చాలామంది కోరికలు ఉంటాయి, చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో జీవితంలో సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి ఆ పనిని మొదలు పెట్టాలి, ఈ బిజినెస్ మొదలు పెట్టాలి, ఇలా చేయాలి అలా చేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూనే ఉంటారు. కానీ దాంట్లో కొంతమంది మాత్రమే ఆ పనిని మొదలు పెడుతూ ఉంటారు, ఇంకా కొంతమంది మాత్రం మొట్టమొదటే ఆగిపోతూ ఉంటారు. సో దానికి గల కారణం ఏంటి అంటే, సో ఏమో ఈ పనిని కానీ ఈ బిజినెస్ కానీ నేను మొదలు పెడితే సక్సెస్ రాకుండా ఫెయిల్యూర్ వస్తుందేమో అన్న భయంతో మొట్టమొదటే ప్రయత్నమే చేయకుండా ఆగిపోతూ ఉంటారు. ఇక్కడ చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఒక పనిని మొదలుపెట్టిన తర్వాత సక్సెస్ రానివ్వండి, ఫెయిల్యూర్ రావండి, ఏది వచ్చినా అది మన మంచికే. ఎగ్జాంపుల్, ఫెయిల్యూర్ వచ్చిందనుకోండి, ఆ ఫెయిల్యూర్ రావటం వల్ల మనకు ఒక సొంత అనుభవం అనేది రావడం జరుగుతుంది. ఈ సొంత అనుభవం అనేది ఎలాంటిది అంటే, ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా సరే, ఎంతమంది ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మనకు చెప్పినా సరే, సొంత అనుభవాన్ని మించినటువంటి అనుభవం ఇంకోటి లేదు. అండ్ అలాగే ఇలా మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఫెయిల్ అవని సక్సెస్ అవని మన మైండ్ సెట్లోంచి ఒక అనుభవం అనేది నాకు వస్తుంది అనేటటువంటి స్పిరిట్తో కనుక మనం ముందుకు వెళ్తే, మనం ఇలా పోను ఒక ఫైటింగ్ స్పిరిట్తో ఉంటాం. ప్రతిదాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి సో మనం ఆల్రెడీ సిద్ధమై ఉంటాము. అంతేకాని భయపడుతూ ప్రతి విషయాన్ని స్కిప్ చేసుకుంటూ వెళ్తే కనుక మన జీవితంలో ఏ చిన్న పనిని కూడా మొదలు పెట్టలేము. మనం మొదలుపెట్టిన ప్రతి పని సక్సెస్ అవ్వాలి అంటే ఈ భూమి మీద ఎవ్వరికీ సాధ్యం కానే కాదు. ఎన్నో పనులు చేసుకుంటూ వెళ్తే, ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్తే ఎన్నోసార్లు ఫెయిల్ అవుతూ ఉంటాము. ఎన్నోసార్లు ఫెయిల్ అయినటువంటి అనుభవంతోనే మనము సక్సెస్ అనేది ముందుకు వెళ్తూ ఉంటారు తప్ప, మొట్టమొదటిసారే ప్రయత్నం చేయగలనే సక్సెస్ అవ్వటం అంటే అది ఇంపాసిబుల్. సో దీన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి, ఫైటింగ్ స్పిరిట్తో ఉండాలి. సో యూజ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ సో మచ్.